ఐపీఎల్ 2026లో మరో ఇంట్రెస్టింగ్ రైవల్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజైతే ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ టీం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఆబ్వియస్లీ కోల్కతా టీంకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఈ రోజు మ్యాచ్లో ముంబై టీంని ఓడించి అలాగే తమ చివరి మ్యాచ్లో ఢిల్లీని ఓడించారంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ అఫ్కోర్స్ వాళ్ళకి ముంబై టీం ఒక ఫేవర్ చేయాలండి. అంటే ఆర్ఆర్ టీం ముంబై టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఆ మ్యాచ్లో ముంబై టీం గెలిస్తేనే కోల్కతా టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే రాజస్థాన్ వాళ్ళు 16 పాయింట్స్ కొట్టేస్తే కోల్కతా టీం చివరి 2 మ్యాచ్లు గెలిచినా పెద్దగా యూజ్ ఏమీ ఉండదు. బట్ ఆర్ఆర్ టీం కనుక 14 పాయింట్స్ దగ్గర రాకపోతే అప్పుడు కోల్కతా టీంకి ఛాన్సెస్ ఓపెన్ అవుతాయి. మే వాళ్ళకి పంజాబ్ కింగ్స్ టీంతోనే కాంపిటీషన్ ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా 15 పాయింట్లు కొట్టుకోగలిగే అవకాశం ఉంది. బట్ ఎట్లయినా లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్ కోల్కతా వాళ్ళు ఆడతారు కాబట్టి ఆ నెట్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఒకవేళ పంజాబ్ టీం 15 పాయింట్లకు వచ్చినా సరే దాన్ని క్రాస్ చేసే ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు నెట్ 100లో. సో కోల్కతా టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ నిలబడాలంటే వాళ్ళు ఈ రోజు మ్యాచ్లో ముంబై టీంని డిఫీట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ముంబై టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీంని డిఫీట్ చేయాలి. అప్పుడు మాత్రం వాళ్ళకి ప్లే ఆఫ్ డోర్స్ ఓపెన్గా ఉంటాయి. ఎనివే ఈ రెండు జట్ల మధ్య ఆల్రెడీ ఆడేది ఒక మ్యాచ్ చూసాం, ఇప్పుడో స్టార్టింగ్లో జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే కోల్కతా వాళ్ళని ముంబై టీం చిత్తుగా ఓడించారు. మీలా 221 టార్గెట్ని చాలా ఈజీగా చేసి చేయడం చూసాం. సో ఇంత మ్యాచ్లో కోల్కతా టీం ముంబై టీం మీద రివెంజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో వాళ్ళు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో అయితే గుజరాత్ టీంని డిఫీట్ చేశారు. అయితే ముంబై టీం చూసుకున్న వాళ్ళు కూడా సెకండ్ హాఫ్లో కొన్ని విజయాలు సాధించారు భయ్య. పర్టికులర్గా తమ లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీంని డిఫీట్ చేయడం చూసాం. వాళ్ళు కూడా మంచి విన్నింగ్ మూమెంటంతో ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ముంబై టీం ద అప్పర్ హ్యాండ్. అంటే మొత్తం 36 మ్యాచ్లో తలపడితే 25 మ్యాచ్లో ముంబై వాళ్ళు గెలిచారు. కోల్కతా టీం కేవలం 11 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. బట్ ఎనిమిది గత కొన్నేళ్ళుగా చూసుకుంటే మాత్రం కోల్కతా వాళ్ళు డామినేషన్ ఉంది భయ్య. పర్టికులర్గా రెండు జట్ల మధ్య గత 7 మ్యాచ్లో చూసుకుంటే కోల్కతా వాళ్ళు 5 గెలిచారు. ముంబై టీం కేవలం 2 గెలిచింది. సో కరోనా తర్వాత అయితే కేకేఆర్ టీం కంబ్యాక్ ఇచ్చారు. ముంబై టీంని డామినేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఓవరాల్ ఈడెన్ గార్డెన్స్లో చూసుకుంటే మాత్రం అగైన్ ముంబై టీం ద అప్పర్ హ్యాండ్. మొత్తం 11 మ్యాచ్లో తలబడితే ముంబై టీం 7 మ్యాచ్లో గెలిచారు. కోల్కతా టీం 4 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. సో హిస్టారికల్గా చూసుకుంటే ముంబై డామినేషన్ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ రీసెంట్ ఫామ్ మాత్రం కేకేఆర్ టీంకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ సీజన్ సెకండ్ హాఫ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. పైగా వాళ్ళకి ఇది ఒక డోరేడే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చూస్తారు. సో ఇంతవరకు ఈరోజు ఈ రెండు జట్ల మధ్య ఒక నెక్ టు నెక్ కాంపిటీషన్ చూసేందుకు చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే నార్మల్గా ఈడెన్ గార్డెన్స్ చాలా హై స్కోరింగ్ వెన్యూ. మనం గత మ్యాచ్లో కూడా చూసాం, భారీ స్కోర్లు వచ్చాయి. కోల్కతా టీం అయితే జీటీ టీం మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆల్మోస్ట్ 250 కొట్టారు. బట్ ఎనివే ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఒక డిఫరెంట్ పిచ్ని యూజ్ చేయబోతున్నారు భయ్య. అంటే లాస్ట్ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ కాకుండా పిచ్ నెంబర్ 4ని యూజ్ చేయబోతున్నారు. అండ్ ఈ పిచ్ మ్యాచ్ చూసుకుంటే ఆల్రెడీ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది, కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. అండ్ ఆ మ్యాచ్లో ఉన్న ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసాం. సో ఈ పిచ్ నెంబర్ 4 అయితే బ్లాక్ సెల్ వికెట్ చాలా వరకు డ్రైగా ఉంటుంది. దీంతో మనమైతే ఈ మ్యాచ్లో బాల్ అండ్ బ్యాట్ మధ్య మంచి ఈక్వల్ కాంపిటీషన్ చూడవచ్చు. మరి ముఖ్యంగా కోల్కతా బౌలర్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. దీంతో వాళ్ళైతే ఖచ్చితంగా డ్రై వికెట్ని తయారు చేసుకుంటారు. గత మ్యాచ్లో అంటే గుజరాత్ బౌలింగ్ బాగుంది కాబట్టి ఒక ఫ్లాట్ వికెట్ ఇచ్చారు. బట్ ముంబై బౌలింగ్ చూసుకుంటే మాత్రం అంత బలంగా కనిపించట్లేదు. పర్టికులర్గా కోల్కతా టీం దగ్గర ఉన్నంత క్వాలిటీ స్పిన్ అటాక్ అయితే లేదు. దీంతో ఖచ్చితంగా ఒక స్లో వికెట్ ఇవ్వడానికే చూస్తారు. సో దీంతో మోస్ట్లీ మనమైతే ఈ మ్యాచ్లో అరౌండ్ 180 స్కోర్స్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టాస్ విషయానికి వస్తే హిస్టారికల్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో చేసిన టీమ్స్ ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. దీంతో ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ చేసే ప్రిఫర్ చేస్తారు. బట్ ఏడాది చూసుకుంటే మాత్రం మిక్స్డ్ రిజల్ట్స్ చూసాం. అంటే 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, 2 మ్యాచ్లో చేసిన టీం గెలిచింది. దీంతో టాస్ అనేది అంత ఇంపార్టెంట్గా మారకపోవచ్చు. మెయిన్లీ 2 కనుక పడకపోతే సెకండ్ హాఫ్లో పిచ్ స్లోగా మారుతుంది, బౌలింగ్ ఇంకా అనుకూలిస్తుంది. సో ఇంత మ్యాచ్లో టాస్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే కోల్కతా టీంకి బ్యాట్స్మెన్ అదర కొట్టేస్తున్నారు. పర్టికులర్గా టాప్ ఆర్డర్ నుంచి కంటిన్యూస్గా రన్స్ చూస్తున్నాం. అంటే ఫిన్నెలన్ అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. గత 3 మ్యాచ్లు చూసుకుంటే 2 సార్లు విజృంభించాడు, భారీ నాక్స్ కొట్టాడు. వేరేస్ అంక్రీష్ రఘువంశీ చూసుకున్నా అతను కూడా చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా మనం రన్స్ కొట్టడం చూస్తున్నాం. పర్టికులర్గా ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఏడాది అతని యావరేజ్ అరౌండ్ 70 వరకు ఉంది. ఇక రహానే చూసుకున్న మరీ పెద్ద నాక్స్ కొట్టకపోయినప్పటికీ పర్వాలేదు, ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో కేకేఆర్ టీంకి ఆబ్వియస్లీ వాళ్ళ టాప్ ఆర్డరే బలం. ఈవెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా చాలా మంచి టచ్లోనే కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ గ్రీన్ కూడా సెకండ్ హాఫ్లో ఫామ్లోకి రావడం చూసాం, చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఆబ్వియస్లీ రింకు సింగ్ కూడా ఫామ్లోనే ఉన్నాడు. మెలిగత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే టాప్ 5 బ్యాట్స్మెన్ గేమ్ని ఆడేస్తున్నారు. అయిన తర్వాత మనీష్ పాండే మరి పోవల్ లాంటి వాళ్ళకి అసలు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు గత కొన్ని మ్యాచ్ల్లో. సో సీజన్ స్టార్టింగ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కేకేఆర్ బ్యాటింగ్ మంచి సాలిడ్గా కనిపిస్తుంది. వేరేస్ బౌలింగ్ విషయంలో చూసుకున్న కంబ్యాక్ అయితే చూసాం. అంటే వరుణ్ చక్రవర్తి సెకండ్ హాఫ్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేస్తున్నాడు. పర్టికులర్గా ఈ మ్యాచ్ ఆడిపోయి పిచ్ నెంబర్ 4 అతనికి చాలా కలిసి వచ్చింది భయ్య. చివరిగా ఆర్ఆర్ టీంతో మ్యాచ్ ఆడినప్పుడు ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. 3 వికెట్స్ తీసుకుని 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఇంత మ్యాచ్లో కోల్కతా టీంకి మరోసారి వరుణ్ చక్రవర్తి చాలా కీలకమైన బౌలర్. అండ్ ఆల్సో నరేన్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ హై స్కోరింగ్ గేమ్లో అతనే డిఫరెన్స్ క్రియేట్ చేశాడు. 2 వికెట్లు తీసుకున్నాడు, చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఇక అనుకూలంగా చూసుకున్న గత మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ అతను కూడా చాలా ఎఫెక్టివ్ బౌలర్. మెయిన్లీ స్లో వికెట్ ఇస్తే మాత్రం అతను కూడా చాలా కీలకంగా మారుతాడు. సో కోల్కతా టీంకి బౌలింగ్లో ఆబ్వియస్లీ వాళ్ళ స్పిన్నర్సే ఇంపార్టెంట్. ముగ్గురు కనుక మంచిగా బౌలింగ్ చేశారు, వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారు.
అదర్వైజ్ స్పిన్నర్స్ అయితే మాత్రం కొంచెం కష్టమే, ఎందుకంటే పేస్ బౌలర్స్ అంత కన్సిస్టెంట్గా రాణించలేకపోతున్నారు. కార్తిక్ తగ్గి కొన్ని మ్యాచెస్లో మంచి స్పెల్స్ వేస్తున్నాడు, బట్ కొన్ని మ్యాచెస్లో ఫెయిల్ అవుతున్నాడు. వేరేస్ వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో 10 రన్లని తీసుకొచ్చారు, బట్ అది ఇంజరీ కారణంగా దూరం అవడం చూసాం. అండ్ ఈ మ్యాచ్ కూడా మోస్ట్ లైక్లీ అందుబాటులో ఉండకపోవచ్చు అంట. అయితే కొత్త కుర్రాడు సౌరవ్ దుబే మాత్రం లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు భయ్య. పై బౌలర్ అని పక్కన పెట్టి మరి అతని మీద నమ్మకం ఉంచారు, అండ్ సౌరవ్ దుబే దాన్ని నిలబెట్టుకున్నాడు. బట్ ఎన్ని మ్యాచ్ కోసం వాళ్ళ బౌలింగ్లో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. అంటే 10 రన్ల ప్లేస్లో వేరే ప్లేనే తీసుకురావాలి. నేనైతే ముజర్బారిని తీసుకొస్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే వైబౌలర్కి ముంబై బ్యాట్స్మెన్ మీద అంత మంచి రికార్డ్స్ లేవు. దీంతో అతను ఆడించే కంటే ముజర్బారిని తీసుకొస్తే బెటర్. లేదు బ్యాటింగ్ స్ట్రెంత్ చేసుకుందామంటే రోమన్ పాల్ మళ్ళీ తిరిగి ఆడిస్తారు. ఇంపాక్ట్ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ని స్మార్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు. అంటే బోత్ పవల్ మరియు ముజర్బాని ఇద్దరిని ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో పెడతారు. అండ్ దాని అవసరం తగ్గట్టు ఒకవేళ కొలాప్స్ జరిగితే బ్యాట్స్మెన్ తీసుకుంటారు, అదర్వైజ్ బౌలర్ని ఆడించుకుంటారు. సో మోస్ట్ లైక్లీ మ్యాచ్ కోసం కోల్కతా టీంలో జరిగితే ఒక్క మార్పే జరుగుతుంది. ఇక ముంబై టీం విషయానికి వస్తే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్, వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఆర్ బ్యాక్. అంటే సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కి అవైలబుల్గా రాబోతున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు నెట్స్లో చాలా హెవీగా ప్రాక్టీస్ చేశారంట. సో హార్దిక్ పాండ్యా అయితే గత కొన్ని మ్యాచ్లు చూసుకుంటే ఇంజరీ కారణంగా మిస్ అయ్యాడు, కానీ మ్యాచ్ కోసం మాత్రం ఫుల్ ఫిట్నెస్ సాధించాడంట. దీంతో కంబ్యాక్ ఇస్తాడు ఈ మ్యాచ్లోకి. అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవ్ కూడా గత మ్యాచ్లో పర్సనల్ రీజన్స్ కారణంగా దూరం అయ్యాడు, బట్ అతను కూడా వెనక్కి తిరిగి వచ్చాడు, ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండబోతున్నాడు. బట్ ఎనిమిది ఏడాది వీళ్ళిద్దరు ఫామ్ చూసుకుంటే మాత్రం అంత గొప్పగా కనిపించలేదు భయ్య. పర్టికులర్గా సూర్యకుమార్ యాదవ్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేయడం చూసాం. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకున్న విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ రెండింటితో కూడా ఫెయిల్ అయ్యాడు, అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో దీంతో ముంబై టీం లాస్ట్ 2 మ్యాచ్లు అయినా సరే వీళ్ళిద్దరు ఫైర్ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళకి మిగతా బ్యాట్స్మెన్ మెల్లగా చాలా మంచి ఫామ్లోకి వచ్చారు. అంటే రోహిత్ శర్మ, రికల్టన్, తిలకవర్మ, విల్ జాక్స్ వీళ్ళందరూ కూడా చాలా మంచిగా రన్స్ కొడుతున్నారు. దీంతో వీళ్ళతో పాటు స్కైమర్ హార్దిక్ ఫామ్లోకి వస్తే వాళ్ళ బ్యాటింగ్ చాలా అంటే చాలా భయంకరంగా తయారైపోద్ది. సో లాస్ట్ టైం కేకేఆర్ టీంతో మ్యాచ్ అయినప్పుడు రోహిత్ శర్మ, రికల్టన్ వీళ్ళిద్దరు కొట్టేశారు మ్యాచ్ని. దీంతో ఈ మ్యాచ్లో కూడా ముంబై టీం అలాంటి పార్ట్నర్షిప్ని మరోసారి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక తిలకవర్మ చూసుకుంటే గత మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం చూసాం, 1 చేత మ్యాచ్ని గెలిపించాడు. అలాగే విల్ జాక్స్ చూసుకుని ఫినిషర్గా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో బ్యాటింగ్ విషయంలో ఒక హార్దిక్ మరియు సూర్య ఫామే కాస్త కన్సర్న్, అదర్వైజ్ ముంబై టీం యొక్క బ్యాటింగ్ కూడా బాగానే సెట్ అయింది. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా కంప్లీట్గా సెట్ అయినట్టు కనిపించట్లేదు. ఒక కార్బన్ బాష్ మాత్రమే కన్సిస్టెంట్గా వికెట్లు తీస్తున్నాడు. అండ్ బొమ్రా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో మంచి స్పెల్ వేశాడు, కానీ వికెట్లు తీయలేకపోతున్నాడు ఎక్కువ. బట్ ఎనివే దీపక్ చర్మల్గా ఫామ్లోకి రావడం ముంబై టీంకి కలిసి వచ్చే విషయం. అండ్ ఆల్సో వాళ్ళకి మరో గుడ్ న్యూస్ ఏంటంటే అల్లా గజన్ఫర్ లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు, బట్ ఈ మ్యాచ్ కోసం మోస్ట్ లైక్ అవైలబుల్గా ఉంటాడంట. దీంతో అతని ఎడిషన్ ఈడెన్ పిచ్ మ్యాచ్ చూసుకుంటే ముంబై టీంకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ముంబై టీం మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్స్తో వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి, అంటే రఘు శర్మను కూడా ఆడించవచ్చు. బట్ ఎనివే లాస్ట్ టైం షార్దుల్ కేకేఆర్ టీం మీద చాలా మంచిగా బౌలింగ్ చేశాడు, సేమ్ బ్యాటింగ్ లైన్ అయిపోయింది 3 వికెట్లు తీశాడు. దీంతో అతను ఏమైనా ఆడిస్తారేమో చూడాలి. సో దీంతో మొత్తం మీద ఈ మ్యాచ్లో ముంబై టీంలో ఒక 3 to 4 చేంజెస్ జరిగేందుకు ఆస్కారం కనిపిస్తుంది. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లేలో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా ఫిన్నెల్ని ఆపగలిగే బౌలర్ ఎవరు, అతనికైతే చాలా మంచి రికార్డు ఉంది బొమ్రా మీద. బట్ గతంలో చూసుకుంటే అతను హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఒకసారి అవుట్ అయ్యాడు. అండ్ ఆల్సో 34 బంతులు 49 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. వేరే రహానికి చూసుకుంటే దీపక్ చార్ మీద మంచి రికార్డు లేదు భయ్య. 5 ఇన్నింగ్స్లో 4 టైమ్స్ అవుట్ అయిపోయాడు, అది కూడా 25 బాల్స్కి 25 రన్స్ మాత్రమే చేశాడు. ఇక తర్వాత రింకు సింగ్ చూసుకుంటే బొమ్రా మీద మంచి రికార్డు లేదు, 5 ఇన్నింగ్స్లో 21 బాల్స్ ఆడితే 20 రన్స్ మాత్రమే చేశాడు, 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. వేరేస్ మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూసుకుంటే రఘువంశీ వర్సెస్ కార్బన్ బాష్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్. ఇక ముంబై సైడ్ నుంచి చూసుకుంటే ఆబ్వియస్లీ రోహిత్ శర్మ వర్సెస్ సునీల్ నరేన్ ఎవర్ గ్రీన్ బ్యాటిల్. నరేన్ అయితే హిట్మెన్ ఇప్పుడు కూడా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాడు, మొత్తం 10 సార్లు అవుట్ చేశాడు. దీంతో మరోసారి రహానే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో నరేన్కు పవర్ ప్లేలో బౌలింగ్ ఇస్తాడు. వేరేస్ మరో బ్యాటిల్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. గతంలో వరుణ్ సూర్యని చాలా సైలెంట్గా ఉంచాడు, ఒకసారి అవుట్ చేయడంతో పాటు స్ట్రైక్ రేట్ చూసుకుంటే కేవలం 104 ఉంది. మళ్ళీ మ్యాచ్లో మేజర్ బ్యాటిల్ కేకేఆర్ స్పిన్నర్స్ కలిగి ముంబై బ్యాట్స్మెన్ మధ్య ఉంటుంది. ఇక చివరిలో చూసుకుంటే తిలకవర్మకు కార్తిక్ తాగికి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. గతంలో కార్తిక్ తాగి తిలకవర్మని కాస్త సైలెంట్గా ఉంచాడు, అవుట్ చేయలేదు, కానీ 8 బంతులు 9 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో అలాగే మ్యాచ్లో చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ముందు చెప్పినట్టే మేజర్ బ్యాటిల్ ముంబై బ్యాట్స్మెన్కు కోల్కతా స్పిన్నర్స్ మధ్య ఉంటుంది. అండ్ ఈ బ్యాటిల్ ఎవరైతే తప్పని సాధిస్తారో వాళ్ళే మోస్ట్ లైక్లీ మ్యాచ్ గెలుస్తారు. అట్ ది సేమ్ టైం ముంబై టీంకు పవర్ ప్లే బౌలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళైతే ఫినాలతో పాటు రఘువంశీని కట్టడి చేయాలి, అప్పుడు మాత్రమే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.